పోలీసు మీద రెండు బలవంతులానుకోని పల్లెలు దోసిలి కొడుకో పల్లెలు దోసిలి కొడుకో నైజాము సర్కారు బండిని కబంటి కట్టి 16 బండ్లు కట్టి లేవతో కొడుకో నైజాము సర్కారోడా దేవలే ముంచినవరో నైజాము సర్కారోడా పురుషులంతా కలిసి ఇల్లంతా మేము కలిసి వరుసల్ల వాళ్ళు గట్టి వడిగబట్టి తేను కారాపు నీళ్లు తెచ్చి కళ్ళల్ల పల్లి తేను నీ మిల్ట్రీ వాడిపోయారో నీ మిల్ట్రీ వాడి సర్కారోడా నీ మిల్ట్రీ వాడిపోయారో నైజాము సర్కారోడా వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి బండేలతో కొడుకో నైజాము సర్కారోడా రాజీయ మించిన సూర్యపేట నట నడమ నల్లగొండ సూర్యపేట నట నడమ నల్లగొండ ఉండే హైదరాబాదు దాని పక్కల గోల్కొండ ఉండే హైదరాబాదు దాని పక్కల బండవాల గోల్కొండ కిల్లా కింద గోల్కొండ కిల్లా కింద నిన్ను కోరి కర్తం కొడుకో నైజాము సర్కారోడ్ నిన్ను కోరి కర్తం కొడుకో నైజాము సర్కారోడా రాజీయ మించినవరో నైజాము సర్కారోడా. థ్యాంక్ యూ. మరి ఇతర పెద్దలు మరియు అధ్యాపకులకు విద్యార్థులకు ఎంసీసీ క్యాడెట్స్కు అందరికీ హైదరాబాద్ విమోచన దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేము 16వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు హైదరాబాద్ విమోచన దినోత్సవం పైన ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు చారిత్రక ఘట్టాలు మరియు ఆ కాలంలో చేసినటువంటి అసువులు బాసినటువంటి ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వారి యొక్క చరిత్ర అంతా కూడా 22 ప్యానెల్స్ ద్వారా ఏర్పాటు చేసి నిజామాబాద్లో ఉన్నటువంటి అందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో గిరిరాజ్ గవర్నమెంట్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చివరి రోజు ఈ కార్యక్రమము. ఎందుకంటే ఓవైపు చూస్తే కన్నా చాకల ఐలమ్మ మరి బండి యాదగిరి వందే మాత్రం రామ్జీ గోండు కొమరం భీం ఇలాంటి మహనీయులందరూ కూడా పోరాటం చేసి ఆనాడు నిజాం పైన వ్యతిరేకంగా పోరాడి 1947 సెప్టెంబర్ 17న మన హైదరాబాద్ విమోచన దినోత్సవం జరుపుకోవడం, అది కూడా గిరిరాజ్ కళాశాలలో మేము పండగ వాతావరణంలో కళాశాల విద్యార్థులతో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో కళాకారులు కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాలు వెళ్ళి అక్కడ కూడా వాళ్ళు హైదరాబాద్ విమోచన దినోత్సవం పైన ప్రజలకు జరిగినటువంటి అప్పట్లో జరిగినటువంటి చారిత్రక ఘట్టాలు మరి సంఘటనలన్నీ కూడా తెలియజేసినందుకు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రత్యేకంగా గంపాల్ సూర్యనారాయణ సార్ ఎమ్మెల్యే సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ప్రసంగం ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్. भारत माता की. హైదరాబాద్ లిబరేషన్ డే, తెలంగాణ విమోచన దినం 1947 15 ఆగస్టు రోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ రాష్ట్రానికి రాలేదు. అప్పటి నిజాం నవాబు కాసిం రిజ్వా అనే ఒక రజాకర్ టీము రాక్షసుని అడ్డం పెట్టి స్వతంత్రంగా ఒక దేశం ఏర్పాటు చేసుకుంటాని ఆయన డిక్లేర్ చేసిన తర్వాత అంతకుముందు అనేక సంవత్సరాల నుండి తెలంగాణ కోసం పోరాడిన, తెలంగాణ సాయుధ పోరాటం కోసం పోరాడిన ఎంతోమంది మహామౌలు ఈరోజు గత 2 రోజుల క్రితము 16వ తారీఖు నుండి ఈ లిబరేషన్ డేకి సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శన ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారా ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ వేదిక మీద ఉన్న ధర్మ నాయక్ గారు మరియు జీజీ కాలేజ్ ప్రిన్సిపల్ సోదర్ రామ్మోహన్ గారు, అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్ ఆఫీసర్ రామ్ కిషన్ గారు, పిఆర్ఓ దండస్వామి గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ నాగుల్ లక్ష్మణ్ గారు,
మరియు ఈ గిరిరాజ్ కాలేజు సిబ్బందికి, స్వాగతం పలికిన ఎన్సిసి క్యాడర్కు, యువకులకు అందరికీ కూడా హైదరాబాద్ లిబరేషన్ డే శుభాకాంక్షలు, శుభాభినందనలు. ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక దేశం ఏర్పరచుకుంటానే అప్పటి నిరంకుశ నిజాం ప్రభువు అనేక మంది తెలంగాణ కూడా భారతదేశంలో విలీనం కావాలి, నిజాం రాక్షస పరిపాలన నుండి విముక్తి కావాలి అని పోరాడి అనేక మంది ప్రాణాలు కోల్పోయింది. ఈరోజు ఈ ఎగ్జిబిషన్లో కొంతమందినే మనం ఇక్కడ చూసినాం, కొంతమంది పెళ్ళి, వందలాది మంది. ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ పెట్టడం అనేది నిజంగా మేము ధర్మానాయక్ గారికి, వారి కృషి, ఇక్కడ పెట్టాలని ఆయన ఆలోచన, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ వారికి నిజామాబాద్ నగరం నుండి, ఇందూర్ నగరం నుండి మేము ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం. అయితే నిజాం అరాచకాలు మహిళల పైన చూసినాం. ఇక్కడనే నిర్మల్ దగ్గర ఒక మర్రి చెట్టు 1000 మందిని ఉరి తీసిండ్రు. అదేవిధంగా మన మహిళా సోదరుమణులను వివస్త్రాలను చేసి బతుకమ్మ ఆడిపించి వారు రాక్షస ఆనందం పొందిన ఆ రజాకర్లు, నిజాం ప్రభువు, వారికి బుద్ధి చెప్పాలి. అహంకారపూరితమైన తన ధోరణిని అప్పటి హోంశాఖ మంత్రులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా ఇండియన్ ఆర్మీ తోటి అటాక్ చేసి 17th సెప్టెంబర్ రోజున నిజాం సరెండర్ కావడం జరిగింది. చూసినాం మనం, ఎక్కడ చూసినా కానీ ఆయన తల వంచి నేను బైండోర్ అయినా అని ఒక ఫోటో మనం చూస్తూ ఉంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి ఆపరేషన్ పోలో నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది. మరి ఇంతమంది వందలాది మంది త్యాగంతో సాధించుకున్న తెలంగాణ, హైదరాబాద్ స్టేట్ 17th సెప్టెంబర్ 1948 నుంచి 13 నెలల తర్వాత భారతదేశంలో విలీనమైంది. మరి ఇంత గొప్పటి చరిత్ర కలిగిన రోజు మనమందరం కూడా ఒక పండుగలాగా, ఒక గవర్నమెంట్ హాలిడే ప్రకటించి మనమందరం కూడా సెలబ్రేషన్ చేసుకునే రోజు. ఈరోజు కూడా ఆ నిజాం పరిపాలనలో ఉన్న మొత్తం తెలంగాణతో పాటు మహారాష్ట్రలోని 5 జిల్లాలు, కర్ణాటకలోని 4 జిల్లాలు ఈరోజు కూడా వాళ్ళు స్టేట్ హాలిడే ప్రకటించి ప్రతి చోట కూడా జాతీయ జెండా ఎగిరేయడం జరుగుతుంది. నిన్న కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన పేరు మీద జాతీయ జెండా ఎగిరేసారు. కానీ ఇది ప్రజాపాలన దినం కాదు, లిబరేషన్ డే, తెలంగాణ విమోచన దినం అని గత అనేక దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంటే గత ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ వేరే వేరే పేర్ల మీద వాళ్ళు ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాలు, నిన్న 3వ సంవత్సరం కేంద్ర ప్రభుత్వము అధికారికంగా భాగ్యనగరంలో ఈ హైదరాబాద్ లిబరేషన్ డే ప్రోగ్రాం కార్యక్రమము ఘనంగా మన దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే మనందరి ధర్మం, మనందరి ఆత్మ, ఎందుకంటే వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది ఈ విధంగా చేస్తే. ఇక్కడ ప్రభుత్వాలు ఒక వర్గానికి భయపడి లేదా ఒక వర్గానికి వెన్నుకాయడానికో లేదా ఓటు బ్యాంక్ కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలు విరమించుకోవాలని, రాబోయే సంవత్సరం నుండి స్టేట్ గవర్నమెంటే
ఏ స్టేట్లో ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ తెలంగాణ విమోచన నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు అప్పటి ముస్లిం పరిపాలనలో, ఆంగ్లేయుల పరిపాలనలో అనేక పేర్లు. ఇప్పుడు మన నిజాం ఎవరు? కరీం, సికిందర్, హైదర్. ఎక్కడున్నాం ఇప్పుడు మనం? ఇలా భారతదేశం అంటే ప్రపంచ పటంలో ఫాస్టెస్ట్గా గ్రోత్ చెందుతున్న దేశం ఏదంటే భారతదేశం. 11th పొజిషన్ ఉన్న ఇవాళ ఫైనాన్స్ స్టేటస్ ఇవాళ 4th, కొన్ని నెలలనే 3rd ప్లేస్ ఆక్రమిస్తూ ఉంది. ఇప్పుడు కూడా మనము వారి పేర్లు తలుచుకుంటున్నామంటే చాలా సిగ్గుచేటైన విషయం. నేను గత అసెంబ్లీలో ఈ పేర్లు మార్చాలని, హైదరాబాద్ని భాగ్యనగరంగా, నిజామాబాద్ని ఇందూర్గా మార్చాలని నేను చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. నిజామాబాద్ని ఇందూరుగా పేరు మార్చాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. దాంతోపాటు తెలంగాణ సాయుధ పోరాటానికి కానీ, మొన్న తెలంగాణ సాధించుకున్న 2014లో అన్నిటికీ ముఖ్య కేంద్రమైన ఉస్మానియా యూనివర్సిటీ మనకు తెలుసు. యువకులు ముందుంటేనే మనం తెలంగాణ సాధించుకున్నాం. మరియు నిజాం కాలేజ్ కూడా అనేక సభలకు అదొక సెంటర్. వాటి పేర్లు కూడా మార్చాలి. ఎందుకంటే తెలంగాణ కోసం పోరాడి అసలు బాసిన ప్రాణాలు తర్పించిన వారి పేర్లు పెడితే మరి ఆత్మలు శాంతిస్తాయి. ఇప్పుడు ఆత్మలు ఘోషిస్తాయి ఇట్లా ఉంటే. ఇవన్నీ పేర్లు మార్చాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇక్కడున్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నాకు పిలిచి ఆహ్వానించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, గిరిరాజ్ కాలేజ్ అంటే మా సార్ చెప్పిండు, మన సార్ చెప్పిండు, నేను చదువుకున్న కాలేజ్ ఇది. దీనికి ఇక్కడ ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటే తప్పకుండా నా వంతు కృషి చేస్తా. ఎప్పుడైనా కానీ ఏదో చిన్న అవసరం అనుకుంటే గత 6 నెలల క్రితం కూడా నా పర్సనల్ హెల్ప్ చేసిన. ప్రభుత్వం నుంచి ఫండ్ వస్తే ఇంతవరకు ₹1 రాలేదు. 22 నెలలు గడుస్తూ ఉంది. తప్పకుండా గిరిరాజ్ కాలేజ్కు కావాల్సిన సౌకర్యాలలో ఒకటి నా ఫండ్ నుంచి కలగజేస్తా అని సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. మరొకసారి ఇంత చక్కటి ఎగ్జిబిషన్ని, ఫోటో ఎగ్జిబిషన్ని మీరు ఎగ్జిబిట్ చేసినందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్కు, ముఖ్యంగా ధర్మనాయక్ గారికి, ఈ ప్లేస్ కల్పించిన గిరిరాజ్ కాలేజ్ సిబ్బందికి అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, భారత్ మాతాకి. గర్ల్స్ 3500 మంది ఉంటారు, దాదాపుగా బాయ్స్ 1500 మంది ఉంటారు. వాళ్ళకి హాస్టల్ సరిపోవడం లేదు కాబట్టి మన ప్రెమిసెస్ లోనే మనం ల్యాండ్ అలాట్ చేద్దాం. గర్ల్స్ హాస్టల్ ఒకటి, బాయ్స్ హాస్టల్ ఒకటి, రెండు మీ అద్దరులో ప్రొవైడ్ చేస్తాయి. పిల్లలకు మంచి ఇంకా నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మాకు కార్యక్రమంలో స్వచ్ఛత ప్రమాణం ఒక నిమిషం మన లెఫ్టినెంట్ గాంధీజీ కేవలం రాజకీయ స్వాతంత్ర్యమునే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ను సాధించి స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తా. నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం సంవత్సరంలో 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటల పరిశుభ్ర తెలంగాణ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను నా కుటుంబాన్ని, నా పరిసరాలను, నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలో
ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులు అపరిశుభ్రత చేయనీయక పోవటమే అని నేను నమ్ముతున్నాను. ఈ విషయంలో నేను వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛత యొక్క విలువను తెలియజేసి స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను. నేను ఈ రోజు నుండి నాతో పాటు 100 మందితో నాలాగా పరిశుభ్రత కోసం 100 గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.